Good morning, my dear friends. Welcome to the Ideal Living Family. నేను మీ ఎలుగు సురేష్ కుమార్. పరమాత్మ యొక్క సంకల్పంతో మీ ముందుకు ఒక హెల్త్ రిలేటెడ్ విషయాన్ని చర్చించడానికి మీ ముందుకు ఇవాళ వస్తున్నాను. నేను భౌతికంగా బలహీనుడినే. చిన్నప్పుడు నాకు ఒక చిన్న ప్రమాదం వల్ల నా కుడికాలి పాదం తీసేశారు, సగం తీసి ప్రమాదవశాత్తు జరగడం వల్ల దానికి 13 సర్జరీలు జరిగాయి. కానీ నా బాడీలో ఉన్న డిఫెక్ట్ నేను ఎప్పుడు ఆలోచించలేదు. బాడీ వీక్గా ఉన్న దైవానుగ్రహం వల్ల, ఆత్మబలం ఉండడం వల్ల, విల్ పవర్తో ఆ గుండె బలంతో నాకున్న బలహీనతను మర్చిపోయి నేను ఒక సాధారణమైనటువంటి వ్యక్తిగానే ఉన్నాను, నాలో బలహీనతలు లేవు అనే ఆ యొక్క ఆలోచనలతో, నా ఆలోచనలు బలంగా ఉండడం వల్ల నా శారీరకమైనటువంటి వైకల్యం నన్ను ఏం చేయలేదు. అందువల్లనే నేను ఈ భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని ఎత్తైన పర్వతాలను ఒకే రోజు కూడా అధిరోహించి వచ్చినటువంటివి జరిగిందనమాట. నాకున్న ఈ భౌతిక లోపంతో, శారీరక వైకల్యంతో నేను అలా చేయలేను ఒకవేళ నా ఆలోచన బలహీనంగా ఉంటే. కానీ నా ఆలోచన బలంగా ఉంది కాబట్టి శారీరక వైకల్యాన్ని జయించి ఎమోషనల్లీ బ్యాలెన్స్డ్గా స్ట్రాంగ్గా ఉండడం వల్ల మైండ్తో అలాంటి మెరకల్స్ని, అడ్వెంచర్స్ని దేశంలో చాలా చోట్ల తిరిగాను. ఎన్నో సాహసయాత్రలు చేశాను. ఎన్నెన్నో పర్వతాలను నా శక్తికి మించి కూడా చేయగలిగానంటే ఆలోచనల్లో ఉండేటువంటి బలమే నా స్ట్రాంగ్ మైండ్ సెట్ అని మీకు తెలియజేస్తున్నా. కాబట్టి మీరు ఫస్ట్ మైండ్ సెట్ని స్ట్రాంగ్గా సెట్ చేసుకోండి. సెన్సిటివ్గా ఉండకండి, బలహీనంగా ఉండకండి, బలంగా ఉండండి, పాజిటివ్ థాట్స్ చేయండి. ఖచ్చితంగా మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. జబ్బుకి, వ్యాధులకు భయపడకండి. భయపడితే అవి సింహంలా పులిలా మనపైన గాండ్రిస్తాయి. మనము ధైర్యంగా ఉంటే మన నుంచి అవే దూరం అయిపోతాయి. నాకు షుగర్ వచ్చింది, గ్యాస్ట్రిక్ ఉన్నింది, స్పాండిలైటిస్ ఉన్నింది, వట్టిగో ఉన్నింది. కానీ ఒక్క రూపాయి ఖర్చు లేకుండా, ఒక్క మందు బిళ్ళ వేసుకోకుండా, డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా, కేవలం మైండ్ సెట్తో, ఆలోచనల యొక్క బలంతోనే వాటిని దూరం చేసుకున్నాను. చిన్న చిన్న వ్యాయామాలు, యోగాలు, ప్రాణాయామ, రోజు చేసే వాకింగ్, ఇలాంటి వాటితోనే నాకు వచ్చినటువంటి వీటిని దూరం చేసుకుంటున్నా. మీకు కూడా ఇలాంటివి ఏవైనా ఉన్నా నాకు తెలియచేసిన వాటిలో మన ఇంట్లోనే మనమే సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండడానికి నేను అద్భుతంగా మీకు చిట్కాలు ఇస్తాను, సజెషన్స్ ఇస్తాను. తప్పకుండా మీరు అలా ఉండొచ్చు ఫ్రెండ్స్. కాబట్టి ఇవాళ నేను చెప్పినటువంటి విషయం బాగా గుర్తుపెట్టుకోండి. మన ఆలోచనలే మన ఆరోగ్యం. స్ట్రాంగ్గా ఉండండి. విల్ పవర్ని పెంచుకోండి. మనోబలంతో, కండబలంతో పాటు బుద్ధిబలము, మనోబలము, గుండె బలంతో ముందుకెళ్తే అనారోగ్యాన్ని అవలీలగా మనం ఆరోగ్యం వైపు మలచవచ్చు. వాటిని ఎదుర్కొనే శక్తి వస్తుంది. అనారోగ్యం రాదని చెప్పలేను, కానీ వాటిని ఎదుర్కొనే శక్తి వస్తుందని నా అనుభవపూర్వకంగా మీకు తెలియజేస్తూ, ఇలా హెల్త్ రిలేటెడ్ వీడియోస్ ఇంకా మీకు కావాలి, ఎలాంటి జబ్బు డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఎలా నయం మనం చేసుకోవచ్చు, మనకు ఎప్పుడో పతంజలి గారు, ధన్వంతరి గారు, చరక మహర్షి గారు వేదాంతాలు, పెద్ద పెద్ద గ్రంథాలలో మనకు పురాతనం నుంచి ఇచ్చినటువంటి మన ఇంటి వైద్యంతోనే, మనకున్నటువంటి స్ట్రాంగ్ విల్ పవర్తోనే, మైండ్ పవర్తోనే మనం ఎలా ఈ చిన్న చిన్న జబ్బులను దూరం చేసుకోవచ్చు, వాటికి నేను పరిష్కారం ఇస్తాను. మీ ఎలుగు సురేష్ కుమార్. కంటెంట్ నచ్చితే మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, అండ్ కామెంట్ బాక్స్లో మీకు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నాయి, వాటికి సంబంధించిన వీడియోస్ ఎలాంటివి చేయాలో మీరు ఎక్కువ డిమాండ్ చేస్తే వాటికి సంబంధించి చేస్తాను. డాక్టర్ దగ్గరికి వెళ్ళే అవకాశం లేకుండా మనం ఆరోగ్యంగా ఉండాలని, అలా చేయడానికి నా వంతుగా కృషి చేస్తానని మీకు తెలియచేస్తూ, సదా మీ సేవలో ప్రకృతి సేవయే పరమాత్మ సేవగా భావిస్తూ మీ ఎలుగు సురేష్ కుమార్. జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్.